మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే కార్తీక సంకటహర చతుర్థి, పైగా మంగళవారంతో కలిసి వచ్చింది. ఇలా కలిసి వస్తే దానిని అంగారక చతుర్థి అని పిలుస్తారు. ఇది గొప్ప పర్వదినం. అయితే ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12లోపు వినాయకుడి పెళ్లి కథ వింటే చాలు, తుఫాను కంటే వేగంగా వచ్చి అదృష్టం మీ తలుపు తడుతుంది. ఇక మీరు వద్దన్న ధనం వస్తుంది. ఈరోజు ఈ కథను వింటే చాలు, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథను వినలేరు. గణపతికి పెళ్ళి ఎలా అయ్యింది, జిల్లేడు గణపతికి ఎలా ప్రీతిగా మారిందో తెలిపే పవిత్ర కథ ఇది. ఒకనాడు నారదుడు కైలాసానికి వెళ్తున్న దారిలో కంటక ముఖి అనే ఒక యక్షిని పరిహాసంగా, నన్ను పెళ్లాడవయ్యా నారదా, బ్రహ్మచర తప్పించుకోవయ్యా బ్రహ్మ కొడక అని అన్నది. దానికి నారదుడు, నేను కలహ భోజనుడిని, నాలాగే కలహం వండి పెట్టగలిగే ఆడది దొరకాలి కదా అన్నాడు. నేను నీకంటే జగడాల మారిని అంది యక్షిణి. ఆ సమయంలో విఘ్నేశ్వరుడు కుమారస్వామి చెట్ట పట్టాలేసుకొని వస్తూ ఉన్నారు. నారదుడు కంటకముఖికి వారిని చూపించి, ఆ వస్తున్న అన్నదమ్ముళ్ల మధ్య జగడం తేగలవా అన్నాడు. ఓస్ అదంతా అని కంటకముఖి పక్కనున్న దళ సరోవరంలోనికి దూకి బంగారు తామర పువ్వుగా మారి, పార్వతీ పరమేశ్వర్ల సుపుత్రుడి కోసం వికసించాను అంటూ కిన్నెర మీటుతున్నట్లుగా పాట మొదలుపెట్టింది. అన్నదమ్ములిద్దరూ దాన్ని చూశారు. వెంటనే ఇద్దరు ఆ పువ్వు దగ్గరకు వెళ్ళి పట్టుకొని, నాది నాది అని వాదులాడుతూ, అమ్మ చేసిన బొమ్మవు నీవు, మురికి ముద్దవు అని కుమారస్వామి విఘ్నేశ్వరుణ్ణి ఆక్షేపిస్తే, నువ్వు మురికి గుంట శరవణ సరస్సులో నుంచి వచ్చావు అని విఘ్నేశ్వరుడు కుమారస్వామిని ఎత్తిపొడిచాడు. కుమారస్వామి పిడికిలి బిగించి పొడవబోయాడు. విఘ్నేశ్వరుడు తొండంతో అతని చేతి మణికట్టు బిగించాడు. ఇద్దరూ కలబడ్డారు. వినాయకుడు కుమారస్వామి నడుమును తొండంతో బిగించి పైకెత్తాడు. కుమారస్వామిపై నుంచి బలాన్ని విఘ్నేశ్వరుడు బొజ్జకు గురి పెట్టాడు. వారి కలహాన్ని చూసిన నారదుడు పరుగు పరుగున వచ్చి వారికి కలహాన్ని నివారించి, మీరిద్దరూ ఏదైనా పందెం పెట్టుకోండి అన్నాడు. అప్పుడు కుమారస్వామి ఆలోచించి, ఎవరు 3 సార్లు విశ్వాన్ని చుట్టి ముందు వస్తే వారిదే ఈ స్వర్ణకమలం అన్నాడు. ఈ ఆలోచన బాగుంది అన్నాడు నారదుడు. కుమారస్వామి వెంటనే నెమలి మీద ఎక్కి విశ్వ ప్రదక్షిణానికి ఎగిరి వెళ్ళాడు. విఘ్నేశ్వరుడు చతికిలబడి నిట్టూర్చగా నారదుడు, ఏం విఘ్నేశ, నీ సంగతేమిటి అన్నాడు. దానికి విఘ్నేశ్వరుడు, ఎవరికి ఎంత ప్రాప్తమో అంతేగాని స్వర్ణకమలం నాకు రమ్మంటే వస్తుందా నారదా, ఆ బొజ్జతో చిట్టెలుక వాహనంతో నేనెక్కడ ఈ విశ్వ ప్రదక్షిణ చేస్తాను, తమ్ముణ్ణే తీసుకొని కమలం అన్నాడు. అప్పుడు నారదుడు, విజ్ఞపతి, విశ్వజనని జనకులైన పార్వతీ పరమేశ్వర్లను దర్శిద్దామని వచ్చాను గాని మళ్ళా వస్తాను అని చెప్పి నెమ్మదిగా జారుకున్నాడు. ఇక విఘ్నేశ్వరుడు చెవున లేచి వెళ్ళి ఒక తిన్నెపై కూర్చున్న పార్వతీ శివుల చుట్టూరా ముమ్మారు ప్రదక్షిణ చుట్టి తమ్ముడి రాకకు ఎదురు చూస్తూ నిలబడ్డాడు. చాలాసేపటికి 30 తిప్పలు పడి విశ్వ ప్రదక్షిణం చేసిన కుమారస్వామి అక్కడకు వచ్చి నెమలి వాహనం దిగాడు. విఘ్నేశ్వరుడు తమ్ముణ్ణి కౌగిలించుకొని, తమ్ముడా, పాపం చాలా శ్రమలు పడి విశ్వం చుట్టి వచ్చావు, స్వర్ణకమలం నువ్వే వెళ్ళి తీసుకో, కేవలం నేనే గెలిచాను గాని నాకది అక్కర్లేదులే అన్నాడు. ఇప్పుడు కుమారస్వామి నివ్వెరపోతూ, అదెలాగా సాధ్యమవుతుంది, నువ్వు నీ చిట్టెలుగుతో విశ్వాన్ని ఎలా చుట్టి వచ్చావు అన్నాడు. అందుకు వినాయకుడు, నీకంటే ముందు నేనే ముమ్మారు విశ్వ ప్రదక్షిణ చేసి నిలబడ్డాను, ఎవరినడుగుతావో అడుగు అన్నాడు విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడే గెలిచాడు అని ఆకాశవాణి ముమ్మారు పలికింది. అప్పుడు కుమారస్వామి నిజం తెలుసుకొని వినాయకుడి ముందు మోకరిల్లి, అన్నా, నేను పెద్ద తపస్సు చేసి బ్రహ్మజ్ఞానం పొందానే గాని చిన్న విషయంలో అజ్ఞానంలోనే పడ్డాను. నువ్వు కుశాగ్ర బుద్ధివి, నీ ముందు నేను ఎంత, నేను నీ తర్వాత వాణ్ణే కదా, తారకాసురుడిపై యుద్ధానికి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించు అన్నాడు. విఘ్నేశ్వరుడు కుమారస్వామిని లేవదీసి, తమ్ముడు, నేను పెద్ద అని నువ్వు చిన్న అని అనుకోవద్దు, నీవు కారణ జన్ముడవి, నీవు అన్నట్లుగా అమ్మ ఏదో ఆటగా చేసిన బొమ్మనే నేను, నీకోసమే పార్వతీ శివుల కళ్యాణం జరిగింది, వారి అనురాగ ఫలానివి
నీవు విజయం ఎప్పుడో రాసిపెట్టే ఉంది. తారకాసురుడి నీ చేతినే చావాలని వరం కోరుకున్నాడు. నీవు సుబ్రహ్మణ్యేశ్వరుడివి. నాకు అన్ని చోట్ల మామూలు గుళ్ళు ఉంటాయి కానీ నీకు కొన్ని ప్రాంతాల్లోనే అయినా సరే గొప్ప క్షేత్రాలు, పెద్ద పెద్ద ఆలయాలు, గోపురాలు ఉంటాయి. ప్రముఖ దైవమూర్తిగా ఆరాధింపబడతావు. శీఘ్రంగా వెళ్ళి తారకాసురుడి బెడద వదిలించు అన్నాడు. కుమారస్వామి దేవతలకు సేనాధిపతిగా తారకాసురుడిపై దాడికి వెళ్ళాడు. యక్షుల అధిపతి కుబేరుడు. కుమారస్వామి విఘ్నేశ్వరుల మధ్య వచ్చిన గొడవ గురించి తెలుసుకుని కంటకముఖిని పట్టి తెప్పించి, ఓసి మాయలమారి, పాపిష్టిదాన, శివుడి కుమారులకే కలహం పెట్టావు, పల్లేరువై పడి ఉండు అని శపిస్తాడు. అప్పుడు కంటకముఖి ప్రాధేయపడగా విఘ్నేశ్వరుడి అనుగ్రహం వలనే శాపం తొలగుతుంది అని చెప్తాడు. కుబేరుడు ఇక ఆ శాపం వలన కంటకముఖి పల్లేరు ముళ్ళ చెట్టుగా భూమి మీద మొలిచింది. కుమారస్వామి దేవతలకు సేనా నాయకుడై తారకాసుర నిర్మూలన చేశాడు. అతనికి దేవేంద్రుని కుమార్తె దేవయానిని ఇచ్చి వివాహం జరిపించడానికి సర్వ సన్నాహాలు చేయబడ్డాయి. కానీ అన్నకు కానిదే తమ్ముడికెలాగా పెళ్లి చేయటం అన్నారు అందరూ. అప్పుడు పార్వతి విఘ్నేశ్వరుడితే, ప్రియనందన, తమ్ముడు పెళ్లి జరగాలంటే నువ్వు పెళ్లి చేసుకోవటం నీ ధర్మం అన్నది. దానికి వినాయకుడు, ఎందుకమ్మా ఇలాంటి అర్థం లేని నియమాలు? ఎవరి ఇష్టానుసారం వారు చేసుకోకుండా తోక తెగిన నక్క సామెతగా నాలాంటి ఏకదంతుల్ని ఏకాంతుల్ని రొంపులోనికి దింపటం మంచిది అనిపించుకోదు అన్నాడు తొలి విఘ్నంగా. విఘ్నేశ్వరుడు ఇలా ఎన్నో సాకులు విఘ్నాలు కల్పించుకుంటూ వచ్చాడు. ఒకసారి చాలా పట్టుదలతో పార్వతి విఘ్నేశ్వరుణ్ణి పెళ్లి చేసుకోమని తొందరపెట్టింది. అప్పుడు విఘ్నేశ్వరుడు, అమ్మా నేను తపస్సు చేయాలి, తమ్ముడు చేశాడు కానీ నేను చేయలేదుగా అని తపస్సుకు బయలుదేరాడు. ఇంద్రుడు అప్సరసలందరినీ విఘ్నేశ్వరుడి తపోభంగం చేయమని పంపాడు. కానీ అర్క అనే అప్సరస మాత్రం నేను విఘ్నేశ్వరుడి తపస్సుకు భంగం కలిగించను అని ఇంద్రుడి మాటను నిరాకరించింది. దాంతో ఇంద్రుడు కోపగించుకుని, నువ్వు మాలకాకివి, అంటరాని జిల్లేడు వై భూమి మీద మేలు అని పించాడు. దాంతో ఆమె జిల్లేడు చెట్టుగా భూమి మీద మొలిచింది. ఇంకోవైపు విఘ్నేశ్వరుడు తపస్సు చేయడానికి అనువైన చోటు వెతికి ఎన్నుకున్నాడు. ఆ ప్రదేశంలో పల్లేరు డొంకలు నేలంతా విస్తరించి ఉన్నాయి. జిల్లేడు పొదలు మొగ్గలు నిండుగా తొడిగి విచ్చుకుంటూ ఉన్నాయి. విఘ్నేశ్వరుడు తపస్సు సాగిస్తున్నాడు. అప్సరసలు అక్కడకు చేరి నాట్యం మొదలుపెట్టారు. వాళ్ళ కాళ్లకు పల్లేరు కాయ ముళ్ళు గుచ్చుకొని పడిపోతూ ఉంటే, ఒంటి నిండా పల్లేరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటే మూలుగుతూ ఆర్తనాదాలు చేశారు. విఘ్నేశ్వరుడికి ధ్యానభంగమే కళ్ళు తెరిచి జరిగింది చూశాడు. అప్సరసలు భయంతో పడుతూ లేస్తూ కుంటుకుంటూ పారిపోయారు. తన తపస్సుకు భంగం కలిగించాలని చూసిన అప్సరసలను అడ్డుకోవాలని చూసిన పల్లేరు తీగ పండ్ల వినాయకుడికి అభిమానం కలిగింది. ఇప్పుడు పల్లేరుగా మొలిచిన యక్షిని కంటకముఖి ఇలా పలికింది, స్వామి, మీ అన్నదమ్ములకు తగువ పెట్టి కుబేరుడి శాపం పొంది ఇలా పడి ఉన్నాను. నాకు శాప విమోచనం కలిగించి అనుగ్రహించు అని వేడుకుంది. ఆ రోజు సరిగ్గా భాద్రపద శుక్ల చవితి. వినాయక చవితి రోజే విఘ్నేశ్వరుడు కంటకముఖి శాపం తొలగించి, వినాయక చవితి నాడు నీ పల్లేరు ముళ్ళ కాయలను వికట వినోదంగా ఉపయోగిస్తారులే అని చెప్తాడు. దాంతో యక్షినికి శాప విమోచనం కలిగి అలకాపురి చేరుకుంటుంది. అప్పుడు అక్కడే ఉన్న జిల్లేడు, స్వామి నన్ను కూడా అనుగ్రహించండి, ఇంద్రుడి ఆజ్ఞ నిరాకరించి శాపం పొంది అంటరాని దానిలాగా ఇలా పడి ఉన్నాను, నేనెందుకు కొరకాని దాన్ని, అర్క అనే అప్సరసను నీ యందు భక్తి శ్రద్ధలు గలదాన్ని అంది. అప్పుడు విఘ్నేశ్వరుడు జిల్లేడుతో, అంటరానితనం అంటూ ఏదీ సృష్టిలో లేదు. నీ మొగ్గల్ని పువ్వుల్ని నేను ప్రీతితో మాలగా ధరిస్తాను. నీవు ద్వాపరయుగంలో కుబ్జవై పుడతావు. కృష్ణుడు నిన్ను ఏలుకుంటాడు. నీ శాపం పోతుంది. సుఖంగా స్వర్గం వెళ్ళు. ఇంద్రుడి వల్ల కానీ మరెవ్వరి వల్ల కానీ నీకెటువంటి భయము ఉండదు. ఏ శాపము తగలదు. జిల్లేడు వేళ్ళు ఆయుర్వేద ఔషధాలకు ఉపయోగపడతాయి. జిల్లేడు ఆకులు సూర్యుడికి ప్రీతిగా ఉంటాయి అని చెప్తాడు. ఇక అర్క కూడా శాప విమోచనం పొంది అప్సరస రూపంలో స్వర్గాన్ని చేరుకుంటుంది. విఘ్నేశ్వరుడు కైలాసానికి తిరిగి వెళ్ళాడు. అప్పుడు తల్లి, నాయన తపస్సు ముగిసింది కదా, మరి పెళ్ళి అంటూ ఉండగా ముగియటమేమిటి, అసలు జరగనే లేదు, తిరిగి తపస్సుకెళ్తున్నా అని చెప్పి విఘ్నేశ్వరుడు మరో చోటు ఎన్నుకున్నాడు. ఆ ప్రదేశమంతా పాముల పుట్టల మయంగా ఉంది. చుట్టూ పలయంగా
పుట్టలున్నట్టు చూసుకొని తపస్సు మొదలుపెట్టాడు. పుట్టలోంచి పాములు నిట్టారుగా లేచి పడగలు విప్పి బుసలు కొడుతూ కాపలా కాయసాగాయి. ఇంద్రుడు మూషికాసురుడి అనుచరులైన రాక్షసులకు మీ యజమానిని వాహనంగా చేసుకున్న విఘ్నేశ్వరుడు మిమ్మల్ని అందరినీ కూడా నిర్మూలించడానికి తపస్సు చేస్తున్నాడు, పగ తీర్చుకోండి అని కబురు పెట్టి ఉసిగొల్పాడు. రాక్షసులు వినాయకుడి మీద దాడి చేయగా ఆ సర్పాలు పాతాళం నుంచి కట్టలుగా వచ్చి వాళ్ళ పొగరు అణిచాయి. చచ్చిన వాళ్ళు చావగా మిగిలిన వాళ్ళు తమ తెలివి తక్కువను నిందించుకుంటూ ఇంద్రుడి తిడుతూ అక్కడి నుంచి పారిపోయారు. ఇంద్రుడైనా తగ్గలేదు. మళ్ళీ మంచి ఉల్లాసవంతులైన దేవతా పురుషుల్ని వారితో అప్సరసలను కలిపి పంపుతూ విఘ్నేశ్వరుడికి రాగోదయం కలిగేలాగా మీ ప్రతాపం చూపండి అని ఆజ్ఞాపించి పంపాడు. వాళ్ళ వెనుకనే వజ్రాయుధం పట్టి వెళ్ళాడు. దేవతలు అప్సరసలతో జంట జంటలుగా సురసేవిస్తూ కోలాహలం చేస్తూ ఆటపాటలు మొదలుపెట్టారు. నాగులు బుసకొడుతూ విరుచుకుపడి వాళ్లను చుట్టుకొని కోరలతో కాట్లు వేయసాగాయి. ఇంద్రుడు నాగులపై వజ్రాయుధాన్ని జులించాడు. దాంతో నాగుల కోపం మరింత ఎక్కువైంది. నాగలోకం నుంచి బిలబిలామని మహాసర్పాలన్నీ కూడా వచ్చి దేవతల్ని స్వర్గానికి తరిమాయి. దేవతలకు నాగులకు చిన్న యుద్ధం లాంటిది జరిగింది. ఇంద్రుడి వజ్రాయుధాన్ని లక్ష్యం పెట్టకుండా నాగులు స్వర్గాన్ని ముట్టడించి గగ్గోలు పెట్టించి మరీ వెళ్ళాయి. విఘ్నేశ్వరుడు నాగుల సహాయాన్ని సంతసించి పాములను ఎత్తుకొని ముద్దాడి అలంకారంగా మీద వేసుకొని కైలాసానికి వెళ్ళాడు. పార్వతి అతని పాములవాడి వాలకం చూసి నివ్వెరపోయింది. అమ్మ, తండ్రి సొత్తు తనయుడికి సంక్రమించటం సహజమే కదా. శంకరాభరణాలు నాకు భూషణాలే. అదీగాక పాములు నాకు ప్రాణమిత్రులై ప్రాణాలకు తెగించి కాపుగాశాయి. ఆప్తమిత్రుల దండలే కదా నిజమైన దండ కడయాలు, అమూల్య ఆభరణాలను. అందుకే నాగభూషాయ అనిపించుకున్నాను అని విఘ్నేశ్వరుడు చెప్తాడు. శివుడు చిరునవ్వులు ఒలికించాడు. పార్వతి వినాయకుడి వింత చేష్టలను విసుక్కుంటుంది. ఆ విధంగా వినాయకుడు పెళ్లికి విఘ్నాలు తెచ్చిపెట్టుకుంటూ వచ్చాడు. అలా వినాయకుడు 1000 విఘ్నాలు కలిగించుకుంటూ వచ్చాడు. ఇక 1000 విఘ్నాలు పూర్తయ్యాక విష్ణువు ప్రత్యక్షమై పార్వతీదేవితో విఘ్నేశ్వరుడి పెళ్లికి 1000 విఘ్నాల సామెతగా విశ్వేశ్వరుడు కల్పించుకున్న విఘ్నాలు ఇప్పటికీ 1000 పూర్తయ్యాయి. ఇకపైన విఘ్నం కల్పించుకోవడానికి వీల్లేదు, కల్పించుకున్నా చెల్లదు అని గట్టిగా పలికాడు. దాంతో ఇక గణపతి పెళ్లికు ఒప్పుకున్నాడు. పార్వతీదేవి ఎంతో సంతోషించింది. విఘ్నేశ్వరుడికి గణాధిపత్యాన్ని ఇచ్చారు. దాంతో ఆయన గణనాథుడు అయ్యాడు. అప్పుడు జయలక్ష్మి పేరుగల సిద్ధి, విద్యావతి పేరుగల బుద్ధి విఘ్నేశ్వరుడు వరించి ఇరు పక్కల చేరుకున్నారు. దాంతో గణనాథుడు సిద్ధి బుద్ధి వినాయకుడు అనిపించుకున్నాడు. అదే సమయంలో 8 దిక్కుల నుండి అష్టదిక్కులు ఎనమండుగురు చక్కని కన్యలై వచ్చి వకుల మాలలు వేసి వినాయకుడిని వరించారు. దాంతో విఘ్నేశ్వరుడు సిద్ధి వినాయకుడు అనిపించుకున్నాడు. అలా వినాయకుడి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. అప్పుడు విష్ణువు విఘ్నేశ్వరుడితో 1,000,000 విఘ్నాలు వచ్చినా వినాయకుడి పెళ్లి ఆగదు అనే కొత్త సామెత అమలు జరిగింది అన్నాడు. అలాగే ఈ అంగారక చతుర్థి రోజున అంగారకుడు అసలు ఎలా పుట్టాడో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు అంతులేని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. సూత మహర్షిని సౌనకాది ఋషులు ఈ విధంగా అడుగుచూ ఉన్నారు. ఓ మహర్షి, ఈ లోకంలో కుజదోషం వలన కొంతమంది వివాహం కాకుండా ఉండిపోవచ్చు ఉన్నారు. కొందరు సంతానము లేక, మరికొందరు ధనము లేక రుణములతోనూ, ఇంకొందరు ప్రమాదములు, అగ్నిబాధలు, శత్రుబాధలు పొందుతూ ఉన్నారు. అసలు కుజుడు ఎవరు? అతని శక్తి సామర్థ్యములు ఎలాంటివి? కుజదోష నివారణోపాయములు ఏమిటి అని అడుగగా సూత మహర్షుల వారు ఇలా చెప్పుచూ ఉన్నారు. పురుషులారా, శ్రద్ధగా వినండి. ఈ దోషములు కలవారు కుజ జన్మ వృత్తాంతము శ్రద్ధ భక్తులతో పారాయణ చేసేవారికి జన్మ లగ్నవశాత్తు కానీ, గోచార లగ్నవశాత్తు కానీ ద్వితీయ, చతుర్థ, సప్తమ, అష్టమ వ్యయ స్థానములలో కుజుడు ఉండుట వలన కలుగు సమస్త కుజదోషములు తొలగి కోరిన కోరికలు నెరవేరును. కనుక కుజ జన్మ వృత్తాంతము చెప్పుచూ ఉన్నాను, శ్రద్ధగా వినవలెను అని సూతుల వారు ఈ విధంగా ప్రారంభించారు. శ్రీ మహావిష్ణువు తన నాభి కమలము నుండి బ్రహ్మను సృష్టించాడు. ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్ష ప్రజాపతి ఒకడు. దక్షుడు అనగా సమర్థుడు అని అర్థం.
ఆ దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో 27 మందిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఒక కుమార్తెను పరమేశ్వరుడికి ఇచ్చి చేశాడు. ఆమె దాక్షాయణి. శ్రీమాతా సతీదేవి పరమశివుడు ప్రతిరోజు సాయంత్రం నాట్యం చేస్తారు. అందుకే ఆయనకు నటరాజు అనే పేరు వచ్చింది. ఆ నాట్యం చూడడానికి 3,000,000 దేవతలు వస్తారు. దక్షుడు కూడా అలా శివుడి నాట్యం చూడడానికి వచ్చేవాడు. దక్షుడు మామగారు అయినప్పటి నుండి శివుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుణ్ణి సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు. అయితే ఒకరోజు శివుడు వీలు లేక దేవతలందరినీ కూడా ముందు సాగనంపి చివరకు దక్షుణ్ణి సాగనంపాడు. దాంతో కోపం వచ్చిన దక్షుడు ఓ పెద్ద యజ్ఞం తలపెట్టి దానికి కుమార్తెను అల్లుణ్ణి పిలవలేదు. మరీచ్యాది మహర్షులు హితబోధ చేయబోయారు, కానీ దక్షుడు వినలేదు. నారద మహర్షుల ద్వారా యజ్ఞ కార్యాన్ని గురించి విన్న సతీదేవి పరమేశ్వర్ని యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది. దానికి శివుడు పిలవని పేరంటానికి వెళ్ళటం తగదంటూనే అనుమతి ఇచ్చాడు. ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రథమ గణాల్ని కూడా పంపించాడు. సతీదేవి యజ్ఞశాలకు చేరింది. దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెను చూసి దగ్గరకు వచ్చి పరమశివుణ్ణి నిందించాడు. అతడు రాకపోతే నష్టం లేదు, నువ్వు వచ్చావు, చాలా సంతోషం అన్నాడు. సతీదేవి తండ్రికి అక్కడ ఉన్న దేవతలందరికీ కూడా పరమశివుని గొప్పతనం చెప్పి శివనింద చేసిన వాని కుమార్తెగా ఉండకూడదని నిశ్చయించుకుంది. యజ్ఞకుండము దగ్గరకు వెళ్ళి యోగాగ్నిచే దగ్ధమయ్యింది. ఆ వార్త తెలిసిన శివుడు దక్ష యజ్ఞమును ధ్వంసము చేసినాడు. పిమ్మట శివుడు కైలాసమునకు వెళ్ళి సతీ విరహమును పొందుతూ తిరిగి హిమవత్ పర్వతమునందు తపస్సు చేయుచూ ఉండెను. అటులా తపస్సు చేయుచున్న శివుని 3వ నేత్రము నుండి స్వేద బిందువులు నేలపై పడి ఒక శిశువు ఉద్భవించెను. ఆ బాలుడు ఎర్రని కాంతితో దివ్య తేజస్సుతో 4 భుజములతో ప్రకాశిస్తూ ఉన్నాడు. దిక్కులు ప్రక్కటిల్లేలా ఏడవటం ప్రారంభించాడు. ఆ ధ్వనికి భూమి ఆకాశము ఏకమవుతున్నట్లు ఉంది. ఇంతలో భూదేవి స్త్రీ రూపధారిణి అయి ఆ బాలుణ్ణి ఎత్తుకుని స్తన్యమిచ్చినది. అప్పుడు శివుడు భూదేవితో, నీవు చాలా పుణ్యాత్మురాలివి. నా స్వేద బిందువు నీపై పడుటచే ఈ బాలుడు ఉద్భవించినాడు. నేటి నుండి ఈ బాలుడు నీ కుమారుడిగా ప్రసిద్ధి చెందుతాడు. ఇతడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక తాపత్రయ రహితుడై నీ పేరుతో ఖ్యాతి విఖ్యాతి పొందుతాడు అని చెప్పాడు. శివలలాట జలము భూమిపై పడి ఇతడు జన్మించుటచే కు అనగా భూమి యందు, జ అనగా జన్మించినవాడు గనుక కుజుడు అని ప్రసిద్ధి నామం కలిగెను. భూమి కుమారుడు గనుక భౌముడనియు, అగ్ని తేజస్సుసే పుట్టినవాడు గనుక అంగారకుడనియు ప్రసిద్ధి చెందెను. ఇతడు జన్మించిన కొన్ని క్షణములకే యువకుడై కాశీయందు ఉండి చిరకాలము శివుని గురించి తపస్సు చేసి శివానుగ్రహముచే గ్రహత్వము పొంది శుక్రలోకమునకు పైభాగమున ఉండెను. నాటి నుండి ఎవరు ఇతనిని పూజిస్తారో వారికి వెంటనే కుజదోష నివృత్తి, సర్వకార్య సిద్ధి కలుగును. ఈ కుజ జన్మ వృత్తాంతము పరమ పావనమైనది అని సూతుడు సౌనకాది మునులకు తెలిపెను. రోజు గణేశ పురాణంలోని సంకటహర చతుర్థి మహత్యాన్ని తెలిపే ఈ కథను వింటే చాలు, సకల సంపదలు కలుగుతాయి, ఆటంకాలు పోతాయి. ఒకసారి వశిష్ఠ మహర్షిని చూసి సూరసేన మహారాజు మహాత్మా సంకటహర చతుర్థి వ్రత మహత్యం చెప్పమని కోరాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాడు. రాజా, పూర్వం కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. అతను పరమ ధర్మాత్ముడు, దానశీలుడు, బ్రాహ్మణుల పట్ల దేవతల పట్ల భక్తి కలిగి ఉండేవాడు. ఎంతో పుణ్యాత్ముడు అయినప్పటికీ అతనికి ఎంతకాలానికి సంతాన భాగ్యం కలగలేదు. అప్పుడు అతను తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి అడవులకు పోయి కేవలం గాలిని మాత్రమే సేవిస్తూ సంతానం కోసం కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఎంత ఘోర తపస్సు చేసినా కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహించలేదు. దీనికి కారణం అతని పూర్వజన్మలో పాపం బలంగా ఉండటమే. పూర్వజన్మలో కృతవీర్యుడు ఒక ప్రజాతివాడు. ఎంత దుర్మార్గుడంటే అతని ముఖం ఎవరైనా చూస్తే వారి సమస్త పుణ్యాలు హరించుకుపోయేవి. అతను ఒక సందర్భంలో 12 మంది అమాయక బ్రాహ్మణులను హత్య చేశాడు. ఆ బ్రహ్మహత్య దోషమే అతనిని తరువాత జన్మలో అంటే
కృతవీరుడిగా పుట్టినాక కూడా వేధిస్తుంది. కఠినాత్ముడిగా జన్మించిన ఆ జన్మలో అతడికి తెలియకుండానే సంకటహర చతుర్థి రోజు చంద్రోదయం సమయంలో గణపతిని స్మరించటం, మళ్ళీ అదే జన్మలో సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో మరణించటం వలన కృతవీరుడిగా రాజుగా జన్మించాడు. అనుకోకుండా అతనికి తెలియకుండానే ఆ జన్మలో గణపతిని ఎలా స్మరించాడో తెలుసా? ఒక సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో ఈ కఠినాత్ముడికి ఎక్కడా లభించని ఆహార పదార్థాలు లభించాయి. అతని కుమారుడి పేరు గణపతి. ఆ తిండి పదార్థాలను తన కుమారుడితో కలిసి భుజించటం కోసం సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ కాలంలో గణపతి త్వరగా రా అంటూ కొడుకును అనేకసార్లు పిలుస్తారు. ఆ రోజు గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు ఏ ఉద్దేశంతో అయినా ఎవరైనా సరే గణపతిని ఒక్కసారి స్మరిస్తే చాలు, అతను ఎంత కఠినాత్ముడైనా సరే విశేష పుణ్యం లభిస్తుంది. ఆ విధంగా ఈ కఠినాత్ముడు గణపతి నామాన్ని స్మరించగానే అతనికి కూడా అనంతమైన పుణ్యం లభించింది. తర్వాత కొంతకాలానికి మళ్ళీ అదే సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయాన అతనికి మరణం సంభవించింది. పరమ పవిత్రమైన ఆ రోజు మరణించటం వలన అతడు శ్రీ మహాగణపతి లోకాన్ని పొందాడు. ఆ పుణ్య విశేషం వలన మరుజన్మలో కృతవీరుడనే రాజుగా జన్మించాడు. కానీ పూర్వజన్మలో 12 మంది బ్రాహ్మణులను అకారణంగా చంపిన పాపం వలన అతనికి మరుజన్మలో ఎంత కఠోర తపస్సు చేసినా సంతాన భాగ్యం మాత్రం కలుగలేదు. అయితే కృతవీరుడు గనుక 1 సంవత్సరం పాటు నియమపూర్వకంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే తప్పక సంతాన భాగ్యం కలుగుతుందని బ్రహ్మదేవుడు కృతవీరుడి తండ్రికి తెలియజేస్తాడు. సంకటహర చతుర్థి రోజున ఎవరైతే గణపతిని చంద్రోదయ సమయంలో పూజిస్తారో వారి సమస్త సంకటాలు నాశనమైపోతాయి. బిడ్డలు లేని వారికి చక్కటి సంతానం కలుగుతుంది. సమస్త మనో అభిష్టాలు నెరవేరుతాయి. కళ్ళు లేని వారికి కళ్ళు, మూగవాళ్లకు నోరు, కాళ్ళు లేని వారికి కాళ్ళు తిరిగి వస్తాయి. రాజ్యం పోయిన వారికి రాజ్యం తిరిగి వస్తుంది అని బ్రహ్మ కృతవీరుడి తండ్రికి చెప్తాడు. ఆయన వచ్చి చెప్పగా కృతవీరుడు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి మహాబల పరాక్రమవంతుడైనటువంటి కార్తవీర్యార్జునుడు జన్మించాడు. అంతేకాదు కార్తవీర్యార్జునుడు సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసి సహస్ర బాహువులను పొందాడు. మేరు పర్వతమంతా దేహాన్ని పొందాడు. ఈ భూమండలానికి అత్యంత బల సంపన్నుడిగా ఎదిగాడని వశిష్ఠ మహర్షి సూరసేన మహారాజుకు సంకటహర చతుర్థి మహత్యాన్ని వివరించాడు. ఒకనొకనాడు ఇంద్రుడు తన విమానంలో భృగుడి అనే ఒక వినాయకుడికి గొప్ప భక్తుడు అయిన ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా శర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం వైపు దృష్టి సాగించారు. అతడు దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుక్కి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యం చెందుతూ ఆలకించసాగాడు. ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినాడో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంతరార్థంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థది. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా కూడా తిరిగారు. అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనపడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాయిలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది,
రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది. ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితాలలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణం అనంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్ను దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి గణేష్ను దూత అంగీకరించలే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరింది. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుడిని భక్తులందరినీ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుణ్ణి లోకానికి లేదా స్వనంద లోకానికి చేరుతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు. బ్రహ్మదేవునికి మొదట సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. అసలు సృష్టి ఎలా చేయాలో బ్రహ్మకు తెలియలేదు. దాంతో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చోట చెవి, చెవి పెట్టాల్సిన చోట ముక్కు పెట్టేవాడు. బ్రహ్మ సృష్టి ప్రారంభించిన 1000 సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి. అప్పుడు బ్రహ్మ తపస్సు చేశాడు. అలా 1000 సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయక ఒక్కసారిగా వక్రతుండ గణపతి ఒక కృష్ణపక్ష చతుర్దశి రోజు కనిపించాడు. ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వక్రాలను తొలగించాడు. అందుకే ఆయనకు వక్రతుండ గణపతి అని పేరు వచ్చింది. గణపతి ఆది నుండి ఉన్న దేవుడు. బ్రహ్మదేవుడంతటి వాడి ఆటంకాలనే తొలగించిన గణపతికి మన ఇబ్బందులు ఒక లెక్క కాదు. కనుక సంకటహర చతుర్థి రోజు ఆటంకాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు ఇంట్లో గణపతిని పూజించుకుంటే ఆ కష్టాలన్నీ కూడా పోతాయి. సంకటహర చతుర్థి గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్లుగా పురాణ కథనం. సంకష్ట చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. సంకటహర చతుర్థి అంటేనే సంకటాలను తొలగించేది అని అర్థం. అందుకే ఈ పవిత్రమైన రోజున వ్రతమాచరిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. పూర్వం ఒకానొకప్పుడు ఋషులందరూ కూడా కలిసి కుమారస్వామి దగ్గరకు వెళ్ళి శత్రు, దారిద్ర్య కష్టాలతో బాధపడేవారు, రుణబాధలు పడుతున్న వారికి, సంతానం లేని వారికి, ఈతిబాధలు పడేవారికి, దీర్ఘవ్యాధులతో పీడింపబడుతున్న వారికి, చదువు సరిగ్గా రాకపోవటం, ముందుకు సాక్కపోవటం వంటి ఆటంకాలు అనుభవించే వారికి, భూలోకంలో కలియుగం మొదలైన 5000 సంవత్సరములు గడిచిన తర్వాత ఇలాంటి క్లేశాలు మనుషులను ఎక్కువగా బాధిస్తాయి. ఈ విధంగా బాధలు పడుతున్న వారికి వారి కష్టాలు తీరే వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ఋషులు కుమారస్వామిని అడిగారు. దానికి సమాధానంగా స్కందుడు ఈ విధంగా తెలిపాడు. శుభాలు సిద్ధించుటకు తక్షణ ఫలదాయిని అయిన సంకష్టహర చతుర్థి అనే వ్రతం అన్ని వ్రతాలలోనికి అత్యంత శ్రేష్టమైనది. పాండవులు అరణ్యవాసము, అజ్ఞాతవాసం వంటి మహా కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో రాజ్య లాభం, పూర్వ వైభవం పొందడానికి శ్రీకృష్ణుడు సూచన మేరకు ఈ వ్రతాన్ని ధర్మరాజు ఆచరించాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రతం యొక్క మహత్యాన్ని వివరిస్తూ ఇది గణపతి స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లుగా ఆ వ్రతాన్ని తాను ఉపదేశిస్తున్నట్లుగా చెప్పాడు అని కుమారస్వామి ఋషులకు చెప్పాడు. పార్వతీదేవి కూడా సంకటహర చతుర్థి వ్రతం చేసే శివుణ్ణి భర్తగా పొందింది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు అగస్త్య మహర్షి 7 సముద్రాలను ఆపోషణం పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే. ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు. అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది. ఆంజనేయుడు లంకానగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు. ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి. అనగనగా ఒక ఊళ్ళో భూపతి అనే వ్యాపారి ఉండేవాడు.
ఆయన చాలా ధనవంతుడు, బంగారు వ్యాపారం చేసేవాడు, ఎంతో కూడబెట్టాడు. కానీ అతనికి బంగారం అంటే విపరీతమైన మోజు ఉండేది. భూపతికి ఒక చిన్నారి ముద్దుల పాప ఉండేది. ఆయనకు తన కూతురు అంటే చాలా ఇష్టం. ఒక రోజున తన ఇష్టదైవమైన గణపతిని ప్రార్థిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆ విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. భూపతి, నీ భక్తి నాకు నచ్చింది. నీకు ఒక వరం ఇద్దామనిపిస్తున్నది. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు విఘ్నేశ్వరుడు. భూపతి సంతోషంతో పులకరించిపోయాడు. ఏం వరం అడిగినా ఇస్తారు కదా స్వామి అని అడిగాడు. ముందస్తుగా వరాన్ని బట్టి ఉంటుంది, కోరుకో ముందు అన్నాడు గణపతి. అయితే నేను పట్టిందల్లా బంగారం కావాలి దేవుడా అని కోరుకున్నాడు భూపతి. సరే, నువ్వు కోరిన వరం ఇచ్చేస్తున్నాను, మరి జాగ్రత్తగా ఉపయోగించుకో అని చెప్పి గణపతి మాయమైపోయాడు. భూపతికి చాలా సంతోషం వేసింది. ప్రయత్నించి చూద్దామని చెప్పి ఒక గాజు బొమ్మను పట్టుకున్నాడు. తక్షణం ఆ గాజు బొమ్మ బంగారు బొమ్మగా మారిపోయింది. మంచాలన్నీ కుర్చీలన్నీ ముట్టుకున్నాడు. అవి కూడా వెంటనే బంగారం మంచాలు, బంగారుపు కుర్చీల్లాగా మారిపోయాయి. భూపతికి మహదానందమయ్యింది. తన ఇంట్లోని ఒక్కొక్క వస్తువును గుర్తు చేసుకొని వెళ్ళి వాటిని ముట్టుకున్నాడు. అవన్నీ బంగారం అయిపోయాయి. అప్పటికి ఇక మధ్యాహ్నమైంది. భూపతికి ఆకలయ్యింది. భోజనం చేద్దామని వంటగదిలోనికి వెళ్ళి ప్లేట్లను ముట్టుకున్నాడు. వెంటనే ఆ ప్లేటు కాస్త బంగారం అయిపోయింది. భూపతి సంతోషంగా నవ్వుకుంటూ అన్నం గిన్నెను పట్టుకొని చూశాడు. అది బంగారం అయిపోయింది. సర్లే, ఇప్పటికీ ఈ ఆట చాలు, ఆకలి బాగా వేసేస్తుంది. అన్నం తిందామని అన్నం పెట్టుకుని తినబోయాడు. ముద్ద నోటిని చేరేలోగా బంగారు ముద్ద అయిపోయింది. బంగారాన్ని ఎవరైనా ఎట్లా తింటారు? భూపతి అప్పుడు కొంచెం కంగారు పడ్డాడు. పోనీలే, కనీసం మంచినీళ్ళైనా తాగుదాం అని గ్లాసును చేతిలోనికి తీసుకున్నాడు. నీళ్లు పెదాలను తాకాయో లేదో బంగారం అయిపోయాయి. భూపతికి ఏం చేయాలో తోచలేదు. ఒకవైపున ఆనందం, మరోవైపు బాధ. ఇందులో ఏదో కిటుకు ఉంటుంది, నిదానంగా ఆలోచించి చూస్తే తెలుస్తుంది అనుకున్నాడు. ఇంతలోనే భూపతి కూతురు బడి నుంచి వచ్చింది. భూపతిని చూడగానే ఆ పాప నాన్న అని అరుచుకుంటూ దగ్గరకు వచ్చింది. భూపతి ఒక్క క్షణం పాటు తన బాధను మర్చిపోయి ఆ పాపను హత్తుకుని ముద్దు పెట్టబోయాడు. అంతే, ఆ పాప కూడా బంగారు బొమ్మ అయిపోయింది. ఎంత పిలిచినా పలకదు, ఉలకదు. భూపతికి పిచ్చెక్కినట్లయింది. పాపా పాపా అని విపరీతంగా ఏడ్చాడు. ఈ దరిద్రపు వరం నాకొద్దు, నా పాప ఉంటే నాకు చాలు. దేవుడా, ఈ వరం వెనక్కు తీసుకో ప్లీజ్, రా ఒక్కసారి, నాకు ఈ బంగారం అవసరం లేదు అని ఏడ్చాడు. ఆ ఏడుపు చూసి విఘ్నేశ్వరుడికి కూడా జాలి వేసింది. వెంటనే మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. గణపతి, భూపతి, ఎందుకు వరాన్ని ఇంత తొందరగా వద్దనుకుంటున్నావు? నువ్వు పట్టిందల్లా బంగారం అవుతున్నది కదా అని అడిగాడు అమాయకంగా. అప్పుడు భూపతి చెంపలు వేసుకొని గణపతి కాళ్ళ మీద పడ్డాడు. స్వామి, నాకు బుద్ధొచ్చింది. ఇక ఎప్పుడూ అత్యాశకు పోను. ఈ వరం నాకు వద్దు. నా జీవితం మునుపటి మాదిరి ఉంటే చాలు. ఉన్న దాంట్లో సంతృప్తి పడతాను. ఇంకా ఇతరులకు సాయం చేస్తాను ప్లీజ్. ఇది వరం కాదు, శాపం. ఈ శాపాన్ని వెనక్కి తీసుకోండి అని వేడుకున్నాడు. దాంతో గణపతి చిరునవ్వుతో తదాస్తు అని మాయమైపోయాడు. భూపతి చెయ్యి తగిలి బంగారం అయిపోయినవన్నీ కూడా వెంటనే మళ్ళీ మామూలుగా అయిపోయాయి. బంగారు బొమ్మగా మారిన బిడ్డ కూడా మామూలుగా అయిపోయి కిలకిలలాడింది. భూపతి సంతోషంతో ఆ పాపను ఎత్తుకుని ముద్దాడి తృప్తిగా కళ్ళ నీళ్లు తుడుచుకున్నాడు. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. ఇక మీ ఇంట్లో డబ్బే డబ్బు, సకల ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.